మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ట్రిపుల్ లాస్ట్ ఇయర్ ఆస్కార్ ని దక్కించుకుంది. ఈ ఏడాది అకాడమీ అవార్డుల షోలు కూడా ఫోకస్ అయింది. ఈ సినిమా విజువల్స్ ని మళ్లీ ఆస్కార్ వేదిక మీద వేయడంతో మళ్లీ ట్రిపుల్ మూవీ వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కిక్ 2 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అది యార్ మురుగదాస్ తో తీసే సినిమా కాదని కిక్ 2 వేరే ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. సల్మానే ఓన్ ప్రొడక్షన్ లో కిక్ 2 ని ప్లాన్ చేశాడట. విశ్వక్సేన్ ప్రయోగం గామి దూసుకు వెళ్తోంది. యూఎస్ లో ఏకంగా 500,000 వసూళ్లు రాబట్టింది. మండే కలెక్షన్స్ కూడా బానే ఉండటంతో బుధవారం వరకు 1 మిలియన్ మార్క్ దాటొచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది ఆస్కార్ వేదిక మీద క్రిస్టఫర్ నోలన్ తీసిన ఓపెన్ హైమర్ కి అవార్డుల పంట పండింది. ఏకంగా 7 ఆస్కార్ అవార్డులు దక్కించుకుంది ఈ మూవీ. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఒరిజినల్ స్కోర్ అంటూ 7 అవార్డులు దక్కించుకుంది ఓపెన్ హైమర్ మూవీ. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పరశురామ్ తీస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా తాలూకు కొత్త సాంగ్ రాబోతోంది. 12న కొత్త పాటని తూటాల పేల్చబోతున్నట్టు తేల్చింది సినిమా టీం. పూరి మేకింగ్ లో రామ్ చేస్తున్న మూవీ డబుల్ స్మార్ట్. ఈ స్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రెడీ అయింది. 90 సెకండ్ల నిడివితో రానుందని తెలుస్తోంది. ఇక టీజర్ అదిరిపోతుందన్న ఆకాష్ పూరి స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభాస్ తో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాగూర్ జోడీ కట్టబోతోంది. హను రాఘవ పూడి మేకింగ్ లో ప్రభాస్ చేసే సినిమాకు మృణాలే హీరోయిన్ అంటున్నారు. ఉగాదిన కాస్ట్ అండ్ క్రూ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారు.